సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో స్పీడ్ పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా 3 నెలల పాటు కొన్ని ప్లాట్ఫామ్లు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా 60 రైళ్లను ఇతర టెర్మినళ్ల నుంచి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నిర్మాణ పనుల నేపథ్యంలో 5.6 ప్లాట్ఫామ్లను మూసివేసి 63 రోజుల పాటు నిర్మాణం చేపట్టనున్నారు. ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్లాట్ఫామ్లను సైతం మూసివేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తూ ఉండటంతో 115 రోజుల పాటు సగం ప్లాట్ఫామ్లను మూసివేయనున్నారు. ఈ నెల 13 నుంచి దశల వారీగా 60కి పైగా రైళ్లను దారి మళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పుతున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా కొన్ని నాంపల్లి, మరికొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి. సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ లో భాగంగా 2 అంతస్తుల్లో భారీ స్కై కాంకోర్ ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 1.10 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వస్తువులు ఇక్కడే ఉంటాయి. వేచి ఉండే ప్రాంతంతో పాటు రీటైల్ అవుట్లెట్స్, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు అన్ని ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనతో అనుసంధానమే ఉంటాయి. ప్లాట్ఫామ్స్ లో ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, అలాగే ట్రావెలేటర్స్, ఎయిర్ కాన్కోర్స్ అన్ని ప్లాట్ఫామ్ మీదుగా ఫస్ట్ ఫ్లోర్లో ఎయిర్ కాన్కోర్స్ కూడా ఎయిర్పోర్ట్ తరహాలో రాబోతుంది. సో ఈ పనులన్నీ చేపట్టాలంటే ప్లాట్ఫామ్స్ పైన ఫౌండేషన్స్, పిల్లర్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు అంటే ఆ ప్లాట్ఫామ్స్ పైన ట్రైన్స్ తీసుకోవడం కుదరదు. అందులో ప్యాసింజర్ సేఫ్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్నటి నుంచి ప్లాట్ఫామ్ 5 and 6 రెండింటిని కూడా ట్రైన్ ఆపరేషన్స్కి క్లోజ్ చేసేసి డెవలప్మెంట్ యాక్టివిటీకి స్పేర్ చేయడం జరిగింది. సో ఇలా ఇది 13 రోజులు ఈ 2 ప్లాట్ఫామ్స్ డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఇచ్చాము. తర్వాత మళ్ళీ ట్రైన్ ఆపరేషన్స్ అందులో జరుగుతాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వీటిలో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 113 రోజుల పాటు సింహభాగం ప్లాట్ఫామ్స్ ను మూసేస్తూ ఉండటంతో 60 జతల రైళ్లు బయలుదేరే టెర్మినళ్లను మార్చుతున్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. ఆ తర్వాత దశల వారీగా 2 ప్లాట్ఫామ్లను మూసివేసి కీలకమైన పనులు కొనసాగిస్తారు. ఈ పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్ఫామ్ 5, 6లలో 500 టన్నుల సామర్థ్యం గల భారీ క్రేన్ ను ఏర్పాటు చేశారు. ఈ 2 ట్రాకులపై ఇసుక బస్తాలు నింపి దాని మీద క్రేన్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ముందుగా 13 రోజుల పాటు ఈ 2 ప్లాట్ఫామ్లను మూసివేస్తారు. ఆ తర్వాత మరో 50 రోజుల పాటు మూసివేస్తారు. మొత్తం 63 రోజుల పాటు ఈ 2 ప్లాట్ఫామ్లను మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.